పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 53,47,315 కోట్ల రూపాయలతో బడ్జెట్ను తెచ్చారు. మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక సుస్థిరత కోసం 6 కీలక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ప్రపంచ మార్కెట్లతో భారత్ను అనుసంధానిస్తున్నట్లు చెప్పారు నిర్మల. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 9వ బడ్జెట్ పెట్టిన నిర్మల దాదాపు 80 నిమిషాలకు పైగా ప్రసంగించారు. మొత్తం 53,47,315 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వసూళ్లను 35,33,150 కోట్లుగా అంచనా వేశారు. అలాగే మూలధన వసూల్లో 18,14,165 కోట్లుగా ఉండబోతున్నట్లు తెలిపారు. అలాగే ద్రవ్య లోటును 16,95,768 కోట్ల రూపాయలుగా తెలిపింది కేంద్రం. బడ్జెట్లో రవాణా రంగానికి అత్యధికంగా 5,98,520 కోట్లు కేటాయించింది కేంద్రం. గ్రామీణాభివృద్ధికి 2,73,108 కోట్లు, రక్షణ రంగానికి 5,04,585 కోట్లు కేటాయించారు. హోం వ్యవహారాలకు 2,55,734 కోట్లు, వ్యవసాయం దాని అనుబంధ రంగానికి 1,62,671 కోట్లు వెచ్చించింది ప్రభుత్వం. విద్యాశాఖకు 1,39,309 కోట్లు, సామాజిక సంక్షేమానికి 1,09,025 కోట్లు, ఆరోగ్య రంగానికి 1,04,599 కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ అండ్ టెలికాం రంగానికి 74,560 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. వాణిజ్య పరిశ్రమల శాఖకు 70,206 కోట్లు ప్రకటించింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి 55,756 కోట్లు, ట్యాక్స్ మేనేజ్మెంట్ కి 45,500 కోట్లు, విదేశాంగ వ్యవహారాలకు 22,119 కోట్లు, ఆర్థిక శాఖకు 20,649 కోట్లు నిర్ణయించారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేకంగా 6,812 కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక సుస్థిరత కోసం 6 కీలక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు నిర్మలా సీతారామన్. ప్రపంచ మార్కెట్లలో భారత్ను అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకొని వికసిత్ భారత్ సాధన లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం. India will continue to take confident steps towards Viksit Bharat, balancing ambition with inclusion. As a growing economy with expanding trade and capital needs, India must also remain deeply integrated with global markets, exporting more and attracting stable long-term investment. ఆర్థిక వృద్ధి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, సమ్మిళిత వనరుల పంపిణీ లక్ష్యంగా బడ్జెట్ ఉందన్నారు నిర్మల. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు.